పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం సంగంవలస గ్రామంలో పేరుకే పంచాయతీ అభివృద్ధి మాత్రం ఆ గ్రామం ఆమడు దూరంలో ఉంది. వివరాల్లోకి వెళ్తే వర్షం పడితే చాలు గ్రామస్తులు మరియు సచివాలయం సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులను సిపిఎం పార్టీ నాయకులు పి రాము మాటల్లోనే విందాం. జగనన్న కాలనీ జగనన్న కాలనీలో ప్రజలందరూ అన్ని జగనన్న కాలనీలో సంగమలస పంచాయతీలో జగనన్న కాలనీ కింద ఇదిగో సచివాలయం పక్కనే ప్రజలకు అందరికీ ఇల్లు అయితే శాంక్షన్ చేశారు. ఈ ఇల్లు చూసినట్లయితే ఇది జగనన్న పరిపాలనలో జగనన్న కాలనీ కింద ప్రజలకు అందరికీ ఇల్లు ఇవ్వడం అనేది మంచిదే, మన సిపిఎం పార్టీగా మంచిదే అనేది మనం చెప్తున్నాం. అయితే పార్వతీపురం మన్యం జిల్లా సంగమలస పంచాయతీలో సచివాలయం ముందు చూడండి ఎంత నీరు ఎంత చెత్త చెదారంతో ఉంది. అయితే మన సిపిఎం పార్టీగా ఈ సచివాలయం దగ్గరికి మనం వచ్చినప్పుడు మొత్తం ఎంత ఇబ్బంది పడుతున్నారో అనేది కనిపిస్తుంది. సచివాలయం దగ్గర చూడండి పరిశుభ్రత అయితే అసలు లేదు, ఎంత చెత్త చెదారంతోనే అయితే ఈ సచివాలయం దగ్గర ఉందో చూడండి. ఈ సచివాలయం దగ్గరికి పనులు చేయించుకున్నట్టుకి ప్రజలు వస్తున్నప్పుడు ఈ సచివాలయం దగ్గర చూడండి ఎంత నీరైతే ఉన్నదో. ఈరోజు మన సిపిఎం పార్టీగా సంగమలస పంచాయతీలోకి మనం వచ్చినప్పుడు నీరైతే సచివాలయంలోనికి ప్రజలు కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. ఈ సచివాలయం అనేది ప్రజలకి పరిపాలన అందించినట్టుకే సచివాలయం అయితే ఉన్నది. అయితే ఈ సచివాలయం పరిసరాల ప్రాంతాల్లో చూసినట్లయితే ఇటు చూస్తే చెత్త చెదారము మున్సిపాలిటీ చెత్తలాగా తయారుపడి ఉన్నది. ఇటువైపు చూస్తే మాత్రము ఈ నీరు వెళ్ళడానికి రేలీజ్ అయితే ఎక్కడ కనిపించిన పరిస్థితి అయితే ఉంది. సచివాలయం నోపుకి సచివాలయం ఉద్యోగస్తులు ఉన్నప్పుడు ప్రజలందరూ వచ్చి పనులు చేయించుకున్నట్టుకు రావాల్సిన పరిస్థితిలోన మొత్తం నీరు సచివాలయం ముందు ఎంత నీరు అయితే ఉన్నదో చూడండి. పార్వతీపురం మండలం ముందున్న జిల్లా కలెక్టర్ గారు, ఐటీడీఏ పిఓ గారు, జేసీ గారు వెంటనే ఈ సచివాలయం పరిసరాల ప్రాంతాలని కూడా బాగు చేయాలని సిపిఎం పార్టీగా జిల్లా సెక్రటరీగా మనం ఈరోజు హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో 24 గంటల్లో ఈ సచివాలయం దగ్గర ఉంటున్న ఈ చెత్త చెదారాన్ని నీరుని ఒక డ్రైనేజ్ ఇచ్చి ఇది ఎటు మళ్లించకపోతే మాత్రము పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ముట్టడి కార్యక్రమం కూడా చేస్తామని మన సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీగా మనం ఈరోజు హెచ్చరిస్తున్నాం. సచివాలయాలు అంటే ప్రజలకి పరిపాలన అందించినట్టుకి గత ప్రభుత్వాలు అయితే ప్రజల మధ్యన పాలన కోసమే సచివాలయాలు ఏర్పాటు చేశారు. సచివాలయంలోనూ ప్రజల కోసము మంచి పాలన అందించినట్టుకి ఉద్యోగస్తులు రానాటికి కూడా సచివాలయం ముందు నీరు కూడా ఉన్నందువలన చాలా ఈగలు దోమలు పురుగులు అన్నీ వస్తున్నాయి. డయేరియా నాటిది